ఒక సూర్యోదయంతో నిండిన ఉదయం. పచ్చని పంట పొలాల మధ్య చిన్న ఫార్మ్లో జీవితం కదలింది. క్లక్సీ ఒక తెలివైన కోడి. పెపీ ఎప్పుడూ గర్వంగా ఉండే కోడిపుంజు. డాటీ చిన్న ఆసక్తికరమైన పాపపిల్ల. ఒకరోజు క్లక్సీ గుడు దగ్గర ఏదో మెరుస్తూ కనిపించింది. అరే, ఇది ఏమిటి? బంగారు గుడ్డు అని క్లక్సీ అంది. బంగారు గుడ్డు? ఇది చాలా విచిత్రం అని పెపీ అంది. అవునా, మనం దీన్ని ఎవరు పెట్టారో కనుక్కోవాలి అని డాటీ అంది. ముగ్గురు కోళ్లు ఎగ్ స్క్వాడ్ గా మారారు. చేతిలో పెద్ద మాగ్నిఫైయింగ్ గ్లాస్, చిన్న నోట్బుక్. ఆవు, మేక, కుక్క, గొర్రెలు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరు ఉన్నారు అని పెపీ అంది. ఎగ్ స్క్వాడ్ పొలం అంతా వెతికింది. వాళ్ళు అందరినీ ప్రశ్నించారు. క్లక్సీ ఆవు వైపు చూసి, ఈ బంగారు గుడ్డును ఎవరు వదిలేశారో మీరు చూశారా అని అడిగింది. ఆవు నెమ్మదిగా మూ, బహుశా అది కొండ నుండి కిందకు దొర్లింది అని చెప్పింది. అప్పుడు వారు గొర్రెలను, కుక్కను, మేకను కూడా అడిగారు. కాని ఎవరికీ తెలియదు. అప్పుడు మేక, నేను టిన్ డబ్బాలను మాత్రమే తింటాను, బంగారు గుడ్లు కాదు అని చెప్పింది. డాటీ ఆలోచిస్తూ, బహుశా అది నది దగ్గర నివసించే అడవి కోళ్ల నుండి కావచ్చు అని అంది. అప్పుడు క్లక్సీ, తెలుసుకుందాం పద అని అంది. అప్పుడు అడవిలోని పొదల వెనక నుండి ఒక నక్క ఎర్రని చురుకైన కళ్లతో బయటకు వచ్చింది. అయ్యో నక్క అని డాటీ భయంగా అంది. క్లక్సీ ధైర్యంగా, నా గుడ్డు దగ్గరికి రా చూద్దాం అని నక్కతో అంది. క్లక్సీ తన రెక్కలు విప్పి గుడ్డును కాపాడింది. పెప్పీ ఎత్తుగా కుసాడు. కుకరోకు నక్క భయంతో వెనక్కి పరుగెత్తింది. రాత్రి అయింది. గూడులో గుడ్డు మెల్లగా ప్రకాశించింది. ఆ గుడ్డు టాక్ టాక్ అని పగలిపోయింది. అప్పుడు టీ, వావ్, చూడండి, ఇది బంగారు పిల్ల అన్నది. బంగారు పింఛాలతో మెరిసే చిన్న పిల్ల బయటకు వచ్చింది. క్లక్సీ, పెప్పీ, టీ అందరూ ఆశ్చర్యంతో మురిసిపోయారు. తరువాత రోజు రైతు వచ్చి ఆ బంగారు పిల్లని చూసి ఆశ్చర్యపోయాడు. రైతు ఆనందంగా, అయ్యో, నా కోళ్లు ఎంత ధైర్యంగా, తెలివిగా ఉన్నాయో నని అన్నాడు. ఆ రోజు నుండి వాళ్లందరూ ది ఎగ్ స్క్వాడ్ అని పిలవబడ్డారు. సాయంత్రం సూర్యుడు అస్తమించాడు. కోళ్లు గూడులో నిద్రపోతున్నాయి. బంగారు పిల్ల సున్నితంగా కుశలంగా ఊపిరి తీసుకుంటోంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: సహకారం, ధైర్యం ఉన్నప్పుడు ఏ మిస్టరీనైనా పరిష్కరించవచ్చు. Thanks for watching. Like, share and subscribe to 118.